సార్ నమస్తే అండి. పేరు సార్ డోక్పర్తి రవీంద్ర కుమార్ సార్. ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చూస్తాం మనం గత 15 సంవత్సరాల నుంచి. ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నాం. ఏది బాగుంది సార్? రెండు లాగానే ఉన్నాయి. కాకపోతే ఈయన హామీలు ఎక్కువ ఇచ్చి ఇబ్బంది పడుతున్నా నేను డబ్బుల కోసం అని చెప్పి అంటున్నారు. కానీ డబ్బులు లేవు అని తెలిసినా కూడా హామీలు ఎందుకు ఇవ్వాలి? అది నా క్వశ్చన్. ఇప్పుడు పిల్లగాళ్ళకి స్కూటీలు చదువుకున్న పిల్లగాళ్ళకి, తర్వాత ఈ లేడీస్కి 2500 అన్నారు. ఇప్పుడు గ్యాస్ డబ్బులు 300 చిల్లర పడాలి, అవి కూడా పడట్లేదు. రైతు బంధు 3 ఎకరాల వరకు వేసినా అని చెప్పారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి అర ఎకరం ఉన్న వాళ్ళకి కూడా పడలేదు. ఇట్లా మభ్య పెట్టి చేస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు తులం బంగారం కళ్యాణ లక్ష్మి కింద కూడా ఇస్తున్నారు కదా. ఇప్పుడు తులం బంగారం వస్తే ₹1,00,000, ఇప్పుడు ఏప్రిల్ వరకు ₹1,00,000 అవుతుందని అంటున్నారు. అవును, ఇది అమలయ్యే హామీనా సార్? కాదు, అసలు ఏది కూడా అమలయ్యే కాదు. అసలు ఖజానాలో డబ్బులు ఉంటే కదా, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖజానాలో డబ్బులు ఉంటే అందరూ ఇవ్వచ్చేమో, ఇబ్బంది పడుతూ కూడా ఇప్పుడు డబ్బులు లేవని తెలుసు గవర్నమెంట్ దగ్గర. కేసీఆర్ గారు అప్పు చేసిందని తెలిసి కూడా ఇంత హామీలు ఎందుకు ఇచ్చిండు? అధికారంలో రావడానికి ప్రజల్ని మభ్యపెట్టి ఇది చేసిండ్రు. అది ఆ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాం కదా సార్. ఖమ్మం అసెంబ్లీలో ఇప్పుడు ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది సార్? ఎమ్మెల్యే పనితీరు ఎవరైనా సరే, ఏదైనా సరే, డబ్బులు ఉంటే ఎవరైనా చేయగలుగుతారు. డబ్బులు లేనిది ఎవరైనా ఏం చేస్తారు? మనం ఎవరిని కూడా ఏం అనలేము పరిస్థితి. ఆయన కూడా బయట తిరగలేని పరిస్థితి ఉంది. ఎక్కడ తిరిగినా కూడా హామీల గురించి అడుగుతున్నారు. ఆయన చెప్పలేని పరిస్థితి ఉంది. రైతాంగం ఎలా ఉంది సార్? రైతాంగానికి నేను చెప్తాను కదా, రైతు బంధు ఇస్తున్నారు, ఇవ్వలేదు. రైతాంగానికి ఇప్పుడు మిర్చి పడిపోయింది. మిర్చి రైతులు చాలా లాస్ అయిపోతున్నారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం సగం పడిపోయింది. రోగాలు వచ్చినాయి అన్నారు. బయట దేశాలలో ఆర్డర్స్ లేవు. మందులు ఎక్కువ వేస్తున్నారని చెప్పేసి మన దగ్గర వాళ్ళు కొనట్లేదు. కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి దానివల్ల కూడా నష్టపోతున్నారు రైతులు. ఇప్పుడు మిర్చి రేటు అసలు ఎన్నడూ లేని విధంగా పడిపోయిందంటే కదా. మిర్చి రేటు పడిపోయిందంటే కదా. మిర్చి రేటు పడిపోయింది. దగ్గర పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం సగం పడిపోయింది. దీనివల్ల రైతాంగానికి చాలా లాసు. ఈ ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుంది సార్ మిర్చి రైతులు? అసలు ప్రభుత్వం ఆదుకోకపోవడం పక్కన పెట్టు. అసలు హామీలు ఇచ్చిన దానికే ఆదుకునేదానికి డబ్బులు లేవు. కానీ రైతాంగానికి ఆదుకుంటాం అని చెప్తే అది ఉట్టి మాట్లాడినట్టే లెక్క. అది ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిధులు వస్తున్నాయా సార్? కేంద్ర ప్రభుత్వం మొన్ననే గవర్నమెంట్ మన మున్సిపాలిటీకి 250 కోట్లు అమృత స్కీమ్ కింద వచ్చినాయి. వాటి గురించి ఇంకా డెవలప్ చేయాలి మరి వాళ్ళు. అది ఓకే సార్. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఇప్పుడు రేపు ఎన్నికలు జరుగుతాయి. ఏ పార్టీకి తగ్గ ఫోర్ ఉంటుంది సార్? ఖమ్మంలో మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉందని మేము భావిస్తున్నాం మెయిన్గా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిండు కానీ ఏ అమలు కావట్లేదు సరిగా. ఏదో కొద్దిగా ప్రసాదం పెట్టినట్టు పెడతాడు. అందరు కడుపు నిండా పెట్టట్లేదు. కేసీఆర్ గారు ఆయన మాటలు తప్ప ఏం లేదు. ఇప్పుడు బీజేపీకి వెళ్ళే ప్రజలు చూస్తున్నారని మా భావన. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా సార్. కార్పొరేషన్ కానీ సర్పంచ్ కానీ దీంట్లో బీజేపీకి ఏమైనా పుంజుకునే ఛాన్స్? 100% పుంజుకునే ఛాన్స్ ఉంది. మేము మాత్రం మేయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేయర్ గారు. ఓకే సార్. ఓకే.